ఆర్జీవన్ ఏరియాలో బుధవారం 24 మంది డిపెండెంట్లకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలు అందజేశారు. ఈ మేరకు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఏరియా పరిధిలోని 19 మంది పురుషులకు 5 మహిళలకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు ఉత్తర్వులను అందజేశారు. అనంతరం జీఎం లలిత్ కుమార్తో పాటు గుర్తింపు సంఘం నాయకులు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సిఎండ్ ఎండి అండ్ బలరాం చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే ఆన్ఫిట్ అవ్వడం, ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో డిపెండెంట్ కింద పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సంస్థలో నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి ఆర్జీవన్ ఏరియాలోనే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని నూతన ఉద్యోగులకు సూచించారు. సింగరేణి భవిష్యత్తు యువ ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ పనియే ప్రత్యక్ష దైవంగా భావించి బాధ్యతగా విధులకు హాజరు కావాలని కోరారు. అలాగే సింగరేణి సంస్థలో ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. మీ అందరూ ఎంప్లాయీస్ ఎట్లాంటి ఎంప్లాయీస్ ఉంటారు? మామూలు ఎంప్లాయీస్ లాగా ఉంటారా? బెస్ట్ ఎంప్లాయీస్ లాగా ఉంటారా? కొన్ని లక్షణాలు ఉంటాయి అవునా కదా? మామూలుగా మార్కెట్లో కూరగాయలు పోతే ఉచిత లక్షణాలు ఉంటాయి ఉండవు. ఒక రోజు వచ్చి ఒక రోజు టైంకి పని చేయడం, చెప్పిన పని చేయడం, అవన్నీ క్రమశిక్షణ ఫస్ట్. ఇంకో లక్షణం అనుకుందాం. ఇంకోటి ఏముంటుంది? దాదాపు అందులోకి వస్తాం. ఇంకేముంటుంది? నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఉన్నారు అవునా కదా? ఒక పని గురించిన అవగాహన, పూర్తి అవగాహన నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళు దాని మీద బెస్ట్ ఎంప్లాయీస్ దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది. పని చెప్తే మాకే చెప్తుంటారు మంచి బెస్ట్ ఎంప్లాయీస్, సార్ ఇట్లా ఇట్లా చేద్దామంటే ఇట్లా కాదు సార్, ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్తా ఉంటారు చాలా మంది ఎంప్లాయీస్. నేను చూసిన ఎంతో మంది జల్ల మజ్దూర్స్ దగ్గర నుంచి వివిధ కేటగిరీల వాళ్ళు, ఒక డ్రామర్ కావచ్చు, ఒక కోల్పేటింగ్ కావచ్చు, ఒక సపోర్టింగ్ వాళ్ళు కావచ్చు, ఒక ఆల్ ఆపరేటర్, వీళ్ళంతా కూడా ఎంతో మంచి ఎంప్లాయీస్ నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. సార్ ఇట్లా చేద్దాం, ఇట్లా చేస్తే మనకి ఇంత ప్రొడక్షన్ పెరుగుతుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మనం కూడా అట్లా ఉండాలి. సో ఎందుకు అది ఎట్లా వస్తుంది అంటే నేర్చుకుంటే వస్తుంది, పని నేర్చుకుంటే వస్తుంది. ఏదో పోదాం అనుకుంటే వాళ్ళు ఎస్పెషల్లీ అండర్ గ్రౌండ్లో కానీ లేకపోతే ఓపెన్ కాస్ట్లో కానీ ఎక్కడ చేసినా కానీ దెబ్బలు తగలకుండా ఉండి చేసుకోవడం, పని ఎట్లా చేస్తే ఏం డేంజర్లు ఉన్నాయనేది గ్రహించిన వాళ్ళే బెస్ట్ ఎంప్లాయీ అవుతారు. ఇక్కడ ఈ డేంజర్ ఉన్నది, ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ సుదిరి తాడుతో కట్టినాం, అది సేఫ్ ఉంటుందా? రోజులలో మీలో నుంచే కొంతమంది ఇటు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఐటీఐ ఫిట్టర్లు గాను, ఎలక్ట్రీషియన్లు, ఫోర్మెన్లు గాను, లేకపోతే క్లరికల్ స్టాఫ్ గాను, లేకపోతే ఆఫీసర్లు గాను మిమ్మల్ని అందరినీ చూడబోతున్నారు. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ. ఎందరో త్యాగాలు చేసి ఈ సంస్థను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ సంస్థ ఇంకా ముందుకు సాగాలంటే ఇవాళ పాతతరం అంతా దిగిపోతున్న తరుణంలో వాళ్ళ కొత్తగా ఉద్యోగాలు ఇస్తూ, కారుణ్య నియామకాలు ఇస్తూ సింగరేణి సంస్థ యువకులను ప్రోత్సహిస్తూ మన సంస్థలో ఉద్యోగం చేయడానికి అందరికీ అవకాశం కల్పించింది. దీన్ని గొప్ప వరంగా మనం అంతా భావించాలి. ఎందుకంటే ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సింగరేణి సంస్థ చరిత్ర, దాని విలువలెంతో మీకు తెలుసు. ఎందుకంటే మీ నాన్నలు, మీ తాతలు, మీ తండ్రులు కూడా ఇక్కడనే ఉద్యోగం చేసి ఈ సింగరేణి సంస్థకు సేవ చేసారు. మీరు కూడా అదే విధంగా ఈ సింగరేణి సంస్థలోకి ఉద్యోగానికి వచ్చారు కాబట్టి ఈ సింగరేణి సంస్థను రచించుకొని మనం దీన్ని ఉత్పాదకల దిశగా తీసుకుపోతూ ఇంకా భావితరాలకు కూడా మనం పునాదులు వేసే వాళ్ళం కావాలి. ఇవాళ అనేక సందర్భాల్లో ఈ సంస్థ సిక్కింద్రీగా అయినప్పుడు దీన్ని మళ్ళీ పరిరక్షించుకున్నది కూడా మనమే. ఇంకా ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, రాజు, నాగుల వేణు, పిఓ హనుమంతరావు, ఫిరోజ్ ఖాన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.